హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోవాకు తెచ్చాను పచ్చడి చేయాలని. చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలాంటి మనము చూపించాను కదా, నీట్గా గోంగూర కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత హైలైట్గా క్లీన్, ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత బాగుంటుంది. నీట్గా ఇలా కడుక్కున్న తర్వాత పక్క దాంట్లో పెట్టుకుంటే ప్యాన్ పెట్టేసి ఫ్రెష్గా గోంగూర, నేనైతే గోంగూర నీట్గా కడుక్కుంటానండి. నీట్గా కడుక్కొని నీళ్ళు అప్పుడే వేయకుండా కాసేపు దీంట్లో నీళ్ళు వస్తాయి కాబట్టి దీంట్లో ఏమేమి వేయాలో చెప్తాను అండి. బాగా మరుగుడ వచ్చింది. పసుపు, పచ్చిమిర్చీలు, టమోటాలు, అల్లం పేస్ట్, వేయించి బాగా నీట్గా ఫ్రేమ్లో చేసుకుంటే భలే ఉంటుందండి. టేస్ట్ మాత్రం సూపరు. మీరు ఉతురు తిని మన ఇళ్ళల్లో చాలాసేపు నిల్వ ఉండాలంటే 1 నెల వరకు నిల్వ ఉంచుకోవచ్చండి. మనము ఇది ఊరగాయ మాదిరిగా మనం చేసుకోవచ్చు. పచ్చడి చాలా బాగుంటుంది. నెక్స్ట్ చెప్తాను. కాస్త చింతపండు కాసేపు చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ జాడ కొట్టుకొని దాని తర్వాత ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత కాస్త ఆయిల్ వేసుకోండి, జీలకర్ర వేసుకోండి, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో 1 నెల వరకు పెట్టుకొని తినొచ్చు. అయిపోయింది ఫ్రెండ్స్.